వ్యూస్ కోసం లైక్స్ కోసం వార్తల్లో నిజాలను కూనీ చేయడం నేటి ఆధునిక మీడియాల్లో నిత్యం చూస్తున్నదే. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన డిజిటల్ మీడియాలు యూట్యూబ్ ఛానళ్లలో ఎవరికి వారు ఇష్టానుసారం కథలను వేయడం ద్వారా చాలా కేసుల్లో తప్పుడు సమాచారాన్ని అయితే వ్యాప్తి చేస్తున్నారన్న తీవ్ర విమర్శలు అయితే ఉన్నాయి. అయితే పాపులర్ దినపత్రికకు చెందిన టీవీ ఛానల్ కథనంలో కూడా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో తప్పుదారి పట్టించే కథనం రావడం ఆశ్చర్యపరిచింది. సదరు కథనం ప్రకారం సైఫ్ తన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, అది నచ్చకే ఆమె బాయ్ ఫ్రెండ్ సైఫ్ పై దాడి చేసి పారిపోయాడని, అతడే సైఫ్ కార్ డ్రైవర్ కనుక ఆటోలో సైఫ్ ఆసుపత్రికి చేరుకున్నాడని సదరు కథనంలో అయితే వేశారు. నిజానికి సైఫ్ ఖాన్ దాడి కేసులో పోలీసులు పరిశోధించి నిజాలను నిగ్గు తేల్చకుండానే ఇలాంటి తప్పుడు కథనం వేయడం ఆశ్చర్యపరిచింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే కేవలం ఊహాజనిత కథనాలను వండివార్చడం ద్వారా సమాజానికి సదరు వార్తా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు ఏం చెప్పదలిచాయో అర్థం కాని వ్యవహారంగా అయితే మారింది. ఇదొక్కటే కాదు, సైఫ్ ఖాన్ ని ఆసుపత్రికి చేర్చింది అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం అని ఒకసారి, కాదు తైమూర్ అలీ ఖాన్ అంటూ ఇంకోసారి యూట్యూబ్ ఛానళ్లు కన్ఫ్యూజ్ చేశాయి. దీనికి తోడు కరీనా కపూర్ ఖాన్ భర్తపై దుండగుడి దాడి సమయంలో మందు పార్టీలో ఉందని, పార్టీలో మునిగి తేలిందని, భర్తకు అంత పెద్ద ప్రమాదం జరిగితే తన వెంట ఆసుపత్రికి ఎందుకు రాలేకపోయింది అంటూ కొన్ని ఛానళ్లు ప్రశ్నిస్తూ కథనాలను వండివార్చాయి. అయితే ఎలాంటి ఊహాగానాలకు మీడియా తావివ్వొద్దని కరీనా తన స్టేట్మెంట్లో అయితే పేర్కొన్నారు. అయితే వ్యూస్ కోసం లైక్స్ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మీడియా ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తుంది. ఇలాంటి సున్నిత విషయాల్లో ఏదైనా కథనం వేసే ముందు మీడియా ప్రతినిధులు నేరుగా అటువైపు వారిని సంప్రదించి ప్రతిదీ కన్ఫర్మ్ చేసుకున్నాకే వార్తను వేయాలి. కానీ అలా కాకుండా ఇటీవల ఊహాజనిక కథనాలు అల్లేయడంతో మీడియాలు చిక్కుల్లో పడేస్తున్నాయి. అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే డైలమా మీడియాలోనే నెలకొంటోంది.